వెంకటస్వామి గారు ప్లీజ్. మధ్యాహ్నం ఎందుకు ఇంటర్ఫైర్ అవుతున్నావు నువ్వు? నీకేమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు చెత్త, నువ్వు మాట్లాడుతున్నావు చెత్త, నువ్వు మాట్లాడుతున్నావు. డాక్టరేట్ చేసి వెంకటస్వామి గారు నేను మీకు టైం ఇస్తాను. వెంకటస్వామి గారు మీ సబ్మిషన్ మీకు టైం ఇస్తా. ప్లీజ్ సార్, ప్రజలందరూ చూస్తున్నారు. మాట్లాడుతున్నావు. మీరు చేసేది ద్రోహం కదా? మీరేం చేసినారు? మీరు 50 ఏళ్ళు ఏం చేస్తారు? అరే జోక్యం చేసుకోకు, నువ్వు జోక్యం చేసుకోవద్దు. నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు, జోక్యం చేసుకోవద్దు. ఎట్లా చేసుకుంటావు? ప్రజలందరూ చూస్తున్నారండి. మనం కొట్టుకోవడం కోసం కాదు ఈ రోజు డిబేట్. కొట్టుకోవడం కోసం కాదండి. ఆయన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం మనకు. దానికోసం కలిసి వేదికగా ఈ చర్చను చేపట్టడం జరిగింది. వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. నేను ఆయన మాట్లాడగలండి, బంద్ చేయమనండి. ఆయన నీకన్నా నాకు మంచి మిత్రుడు వెద్రేశ్రీరామ్. అందరు మిత్రులు టైం అయిపోతుంది. ప్లీజ్ వెంకటస్వామి గారు ఒక అర్థవంతమైన చర్చ జరగాలి. ప్లీజ్ వెంకటస్వామి గారు. అవన్నీ కులాలు నీకు నువ్వు బంధువు కావచ్చు, కానీ పక్కదారి పడుతుంది. ప్లీజ్ దయచేసి ఇద్దరు సమన్వయం పాటించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు చర్చ కంటిన్యూ చేద్దామా? వెంకటరెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు చర్చ కంటిన్యూ చేద్దామా? జయరామ్ గారు చూస్తున్నా. ప్లీజ్ వెంకటరెడ్డి గారు, మీరు అట్లా కాదు, జోక్యం కాదు. అన్న మాట ఏంది? ఇప్పుడు కత్తి వెంకటస్వామి అన్న మాట ఏంటంటే, ఎంపీల కంటే వెదిరే శ్రీరామ్ గారే ఎక్కువ మాట చెల్లుబాటు అవుతుందా అన్నారు. సబ్జెక్ట్ డీల్ చేసిండండి. ఎంపీలకు ఏమపోవచ్చు? అరే నేను అన్నది ఏంటంటే, ఇంకా ఒక మాట. ఇప్పుడు వెంకటస్వామి అన్న చెప్పింది ఏంటంటే, మీ పార్టీలో ఉండే నేతలకే పెద్దగా ప్రయారిటీ లేనప్పుడు తప్పు మీరు మాట్లాడేది. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. వెంకటస్వామి గారు ప్లీజ్ మీకు టైం ఇస్తాను. మా పార్టీల గురించి మీరు వెంకటస్వామి గారు ప్రజలు చూస్తున్నారు సార్. ప్లీజ్ పార్టీలు కాదు సార్ ఇక్కడ ముఖ్యం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నీటి ప్రయోజనాలు ముఖ్యం సార్. మీ పార్టీ ప్రయోజనాల కోసం డిబేట్ చేయట్లేదు. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. పాలమూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్. ఏ రాజకీయ పార్టీ మాకు న్యాయం చేస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రజల గోసలద్దా ఇలానే వాదించుకుంటూ కూర్చున్నామా? ప్లీజ్ వెంకటరెడ్డి గారు మీరు చాలా పెద్దవారు. ప్లీజ్ వెంకటరెడ్డి గారు, ప్రజలందరూ చూస్తున్నారు సార్. ఎంపీ గొప్పోడా లేకపోతే వీళ్ళందరికన్నా ప్రజలు గొప్పవాళ్ళు సార్. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు గొప్పవాళ్ళు సార్. 10 సార్లు పాలమూరు ప్రజలు గొప్పవాళ్ళు సార్. ఎవరు ఎంపీ గొప్పవాడు కదా? మిమ్మల్ని అందరినీ గెలిపించి కన్నీళ్లు తీరుస్తారని చెప్పి ఎదురు చూస్తున్న పాలమూరు ప్రజలు గొప్పవాళ్ళు. ఎంపీలో అనవసరం అండి, ఎంపీలకు సంబంధం లేదు. వాళ్ళ సబ్జెక్ట్ తెలిసిన వచ్చి వెంకటస్వామి గారు ప్లీజ్ హోల్డ్ సార్. ప్లీజ్ హోల్డ్. ఒక అర్థవంతమైన చర్చ జరగాలని ఈ రోజు ఐన్యూస్ ఈ వేదికపై ఈ డిబేట్ ను చేపట్టింది. నీళ్లు నిధులు నియామకాలంటూ తెలంగాణ సాధించుకొని మనలో మనం కొట్టుకుంటూ కూర్చుందామా? కలిసికట్టుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడదామా? రైట్. జయరామ్ గారు ప్లీజ్ కంటిన్యూ.
ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్లీజ్ హోల్డ్ సార్, ప్లీజ్ హోల్డ్ సార్. వెంకటరెడ్డి గారు అర్థవంతమైన చర్చ జరగాలి. మీరు పెద్దలు, సమన్వయం పాటించండి. వెంకటస్వామి గారు ప్లీజ్ హోల్డ్. మీకు టైం ఇస్తాను, మీకు టైం ఇస్తాను. ఇస్తాను సార్. నేను మాట్లాడుతున్నా కదా జయరామ్ గారు మీకు టైం ఇస్తాను సార్. ఒక్క 2 minutes టైం ఇస్తాను కాదు. నేను ముందు మీరు వెంకటస్వామి గారిని ఆపండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా చెప్పండి. నేనేమంటున్నా అంటే జలశక్తి శాఖలో అడ్వైజర్ గా పనిచేసినటువంటి కీలకమైనటువంటి పదవి బాధ్యతలు చేసినటువంటి డే టు డే ఏం జరిగింది 10 సంవత్సరాల లోపల తెలంగాణకు అన్యాయం నీటి విషయంలో ఎవరు చేసినారు, ఏ సందర్భంలో, ఏ డేటు, ఏ మీటింగు అనే విషయాల వల్ల చాలా స్పష్టంగా సంచలన విషయాలు వెదిరే శ్రీరామ్ గారు చెప్పినారు. దాని